అసెంబ్లీలో బలమైన జగన్ తర్వాత బలమైన వాణ్ణి వినిపించే రోజాని ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం కూడా ఎంతవరకు సబబమంటారు? నిజంగా మీరు ఆ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ చూసారా? ఒక మహిళ ఆ రకంగా ప్రవర్తించడం మీకు సమంజసంగా తన వాక్యాలు వెనక్కి తీసుకుంటామని చెప్పారు కదా, తర్వాత ఆమె తీసుకుంటారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పినట్టుంది. మరి దాని విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ కానీ గట్టిగా చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పీకర్ గారు అంటున్నారు కదా, ప్రసక్తే లేదని. అది స్పీకర్ గారి యొక్క విచక్షణ. స్పీకర్ గారు తప్పకుండా దాని యొక్క తీవ్రతను కానీ నేనైతే ఏ మహిళ చేయకూడదు. ఎస్పెషల్లీ మా ఇంట్లో మహిళ అటువంటి చేస్తే నేను ఆ మహిళను మా ఇంట్లో నా సోదరట చేసి నా సోదరుని బహిష్కరించేవాడిని. అంత బ్యాడ్ బిహేవియర్. అంటే ఇప్పుడు వైసీపీలో బహిష్కరించమని చెప్తారా రోజు అని? అలా అందరూ కూడా చెడు ఎవరైనా ఉంటే వీ హ్యావ్ టు వార్న్ దెమ్. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, చూసేవాళ్ళు బాగుండదని మనము మన ఇంట్లో కూడా ఎవరైనా చేస్తే తప్పు పడతాం. అట్లాంటిది నేను ఆ రికార్డింగ్స్ చూసిన జగన్మోహన్ రెడ్డి వెనకలు కూర్చొని పోండి ఇట్లా పోండి పోటీ దగ్గర పోయి అలా చేయండి చూసింటారు మీరు కూడా అవన్నీ. మరి ఏది ఇదంతా? నువ్వేమన్నా ఇక్కడ వచ్చి ఏమన్నా పాజిటివ్గా ఎవరైనా మేలు చేస్తానికి ఏమైనా నువ్వు డిబేట్ చేస్తాంటే ఎవరైనా అడ్డుకున్నారా? నువ్వు మాట్లాడే చెత్త, నువ్వు మాట్లాడే అనవసరమైన విమర్శలు ఏమవసరం ఈ రాష్ట్ర ప్రజలకు? అవసరమా ఇవన్నీ? ఆయన తిట్లు ఏమన్నా ఈ ప్రజలకు ఏమన్నా అవసరమా? ఆయన చంద్రబాబు నాయుడు విమర్శించేది ఎవరికైనా అవసరమా? వీలైతే ఉపయోగకరమైనటువంటి పనులు ఏమైనా చేయలేకుంటే చేసి ఆయన చూసి నేర్చుకో. అంతేగాని 24 గంటలు ఆయన ఎట్లా కుర్చీలోంచి దించాలో నేను ఆ కుర్చీలో ఎట్లా కూర్చోవాలా, ఈ భావన తప్పితే నేను జగన్మోహన్ రెడ్డిలో ఏమీ చూడలే. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఎవరైతే, నేను ఇండియన్ పాలిటిక్స్ కూడా బాగా గమనించిన, ఎవరికైతే ప్రజల పట్ల నిజమైనటువంటి నిబద్ధత ఉందో అటువంటి వ్యక్తుల్నే అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకుంటారు. నిజాయితీ లేకుండా ఊరికి కుర్చీ కోసమే పోరాటే వాళ్లకు ఊరిస్తూ ఉంటుంది, కానీ అల్టిమేట్గా వాళ్ళకు అది అందదు. ఇక్కడ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చిన్నాయన కుమారుడైన కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అంటే మీ కాన్స్టిట్యూషన్ ఒక పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారితో మీకున్న సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మన ఎప్పుడో ఒకసారి ట్రైన్ చెప్తే హాయ్ అవినాష్ అని చెప్పారు. అంటే ఎక్కడైనా మాట్లాడితే హలో అని చెప్పి హలో. అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడినా అతను నాతో మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు. అతనికి భయం మరి ఏమన్నా వాళ్ళన్నా నేను మాట్లాడేది ఏమన్నా చూస్తే వాళ్ళన్నా ఏమన్నా అనుకుంటాడేమన్నా, అతనికి ఏమన్నా ఫీలింగ్ ఏమో, కానీ నాకు ఎవరు కనపడినా నేను మాట్లాడతాను. విషయంలో ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీతో పాలు పంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కదా. నేనైతే రెడీ. నేనైతే ఎవరు పాజిటివ్గా చెప్పినా ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఐఎమ్ రెడీ టు పార్టిసిపేట్ విత్ దెమ్. ఏ కార్యక్రమంలో అయినా కూడా ప్రజలకి ఇది మేలు జరుగుతుంది, నువ్వు రావాల ఫలాన్సాటి కంటే ఏ పార్టీ అయినా మా నాయకుడు ఏమైనా అనుకున్నా కూడా నేను ఫీల్ కాదు. ఎందుకంటే ఒక మంచి కార్యం చేసేటప్పుడు అందరూ కలుసుకొని చేస్తేనే అది విజయవంతమవుతుంది. అప్పుడు నాకు భేదాలు కానీ లేకుంటే వాళ్ళతో పోకూడదు అనేటువంటి ఫీలింగ్ ఏమి ఉండకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వివేకానంద రెడ్డి గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఎప్పుడన్నా కనపడితే ఈ మధ్య ఎప్పుడన్నా అది రైల్వే స్టేషన్లో ఎప్పుడన్నా కనపడతా అంటాం, హలో అంటే హలో. అంతకుమించి ఇప్పుడు కూడా మేము మాట్లాడేది కానీ ఇంకోటి కానీ లేదు. వాళ్ళు కూడా నాతో ఎప్పుడు మాట్లాడే సందర్భం కూడా లేదు. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మీరు రాజకీయంగా రాణిస్తున్నారంటే మీరు రాజకీయంగా మీరు ఏం డ్రీమ్ ఉంది, మీకు ఏం చేయాలనుకున్నారు? రాజకీయంగా డెఫినెట్గా నాకు ఒక చిన్న వయసులోనే ఒకటి పడింది, వైఎస్ కుటుంబం పైన ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒకటి ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది మరుగున పడిపోయింది. నేను గెలవడం అనేది ముఖ్యం కాదు, నేను ఏదైనా ఈ ప్రాంతం ప్రజలకు నేను చేసి చూపించాలి. నా గెలుపు లేకుండా ఈడ అనేది నాకు ఉండకూడదు. అది ఫస్ట్లో స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ యాజ్ ఎ పొలిటీషియన్ నాకు అప్పుడు ఉండేది, వాళ్ళ మీద గెలవాలా, ఫైటింగ్ స్పిరిట్ అనేది కానీ ఇంకోటి కానీ ఇప్పుడు అట్లా కాదు. నాకు ఏమైనా కానీ మనము ప్రజలకు మెరుగైనటువంటి సేవలు చేయాలా, వీళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు తీసుకొని రావాలా, వీళ్ళకి కావాల్సినటువంటి టెంపుల్స్ అన్నీ బాగు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అంతా కూడా మంచి స్టాండర్డ్స్ పెంచాలా, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అంతా కూడా బాగా చేయాలా, ఇక్కడటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బాగా పనిచేసేటట్టు చేయాలా, మన వంతు మనం పోయి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశుభ్రంగా పెట్టేదానికి ప్రయత్నం చేయాలా. సో సర్వీస్ మోటివేషన్ రాను కూడా ఇట్ ఈస్ డామినేటింగ్ మై అర్లియర్ డ్రీమ్. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏముందంటే పొలిటికల్గా నేను వాళ్ళు గెలవాలని ఉంది. ఈ మధ్య నాకు ఆలోచన కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి
సేవ చేయాలా, ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఇంకా నేను చేసి చూపించాలా, ఈ పంతమే ఎక్కువైపోతుంది. సో నేను ఇంటర్మీడియట్ చేసేటప్పటి నుంచి 82 ఇమీడియట్గా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. 82 ఎండింగ్లో తెలుగుదేశం అంటే రావడము, అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడము, నేను అక్కడే ఉండేవాడిని అనమాట. నేను అక్కడనే ఉండి చదువుకుంటేవాడిని. సో అదే రకంగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయిన తప్పితే ఈ రోజు క్లాస్కి పోయినటువంటి సందర్భం కూడా నాకు ఐ డోంట్ రీకలెక్ట్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? గ్రాడ్యుయేషన్ మళ్ళీ సింగిల్ సిట్టింగ్ కూర్చొని రాసుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన. కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సింగిల్ సిట్టింగ్లో పాస్ అయ్యారు? సింగిల్ సిట్టింగ్లో పాస్ అయ్యాను. అంతే తప్పితే నాకు అకాడమిక్గా 10th క్లాస్ వరకే నేను క్లాస్కి పోయినా.